ఈ ఏడాది భారతదేశం వివిధ రికార్డుల్ని అధిగమించబోతోంది. ఈ దశాబ్దంలోని భారత్ ఖచ్చితంగా ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. అయితే అది 2026లో 2027లో జరగచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తుంటే అన్నీ కుదిరితే ఈ 2024 చివరికల్లా జర్మనీని వెనక్కి నెట్టి మన 4వ స్థానానికి చేరడం కష్టమేమి కాదన్నది ఆర్థికవేత్తలు చెప్తున్న లెక్క. 2024 తొలి అర్ధ భాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $4.4 లక్షల కోట్ల చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ $4 లక్షల కోట్ల మార్కును సులువుగా దాటేయబోతుంది. మన వృద్ధి రేటు జర్మనీ మాంద్యం ఇప్పట్లా కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మరొక వైపున చూసుకుంటే భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో $5 లక్షల కోట్ల దాటైపోతుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26% వృద్ధి రేటుతో పరుగులు తీసి $4.2 లక్షల కోట్ల చేరింది. ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20% వృద్ధి రేటుని తీసుకున్న తేలిగ్గా $5 ట్రిలియన్ మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఏడాది ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇకపోతే భారత ఆహార ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటబోతోంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చు. ఇకపోతే భారత విదేశీ వాణిజ్యం 2024లో $2 లక్షల కోట్ల తాకచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు దిగుమతుల మార్కెట్ను విపరీతంగా ప్రభావితం చేసినాయి. అంతటి ప్రతికూల పరిస్థితులు కూడా మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40% నిలిచింది.